వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. స్టాంపెడ్ లేదంటే తొక్కిసలాట. సో ఈ మధ్యకాలంలో మనం చాలా దగ్గర వింటూ ఉన్నాం. మేబీ ఇది మనం ఒక పొలిటికల్ యాంగిల్లోనే చూడకుండా చాలా వరకు మనం వింటున్నట్టు దీని ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అది ఎలా అంటే ఈ స్టాంపెడ్ లేదంటే ఈ తొక్కిసలాట అనేది ఒక డిజాస్టర్ లాగా గుర్తించడం కూడా జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2005 ఈ స్టాంపెడ్ని కూడా ఒక డిజాస్టర్ లాగా గుర్తించి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకటి ప్రివెన్షన్, రెండోది రెస్పాన్స్. ఓకే, అసలు స్టాంపెడ్ ఈ తొక్కిసలాటని ఎలా ప్రివెంట్ చేయాలి, ఓకే జరిగిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఈ రెండింటికి సంబంధించి కూడా మనకు క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద. ఓకే, సో ఒకవేళ మనం ప్రివెన్షన్కి సంబంధించి చూస్తే వీలైనంత వరకు క్రౌడ్ పుల్లింగ్ అవ్వకుండా చూడడం, ఓకే ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబుల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం, అక్కడ సఫిషియెంట్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకు ప్రివెన్షన్ లో ఉన్నాయి. రెస్పాన్స్ లో చూస్తే స్టాంపెడ్ జరిగిన తర్వాత ఆ పర్టికులర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో, రెస్పాన్సిబుల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ కావచ్చు, హెల్త్ ఆఫీషియల్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏర్పాట్లు తొందరగా చేయడం, ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడం, అంబులెన్స్ని ఇమీడియట్గా ప్రొవైడ్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, వీలైనంత తొందరగా ఆ విక్టిమ్స్ని హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకు రెస్పాన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ స్టాంపెడ్ కానివ్వండి, తొక్కిసలాట ఏదైతే ఉందో ఇవి మనకు చాలా రెగ్యులర్గా జరిగేవి. కొన్నిసార్లు మనం ప్రివెంట్ చేయలేం. మేబీ అవి రిలీజియస్ కావచ్చు, పొలిటికల్ మీటింగ్స్ కావచ్చు, లేదంటే మనం చూసినట్టు మూవీస్ సంబంధించినవి కావచ్చు, ఏవైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఎలా మనం ప్రివెంట్ చేయగలము, దానికి సంబంధించి ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవడం, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, జరిగిన తర్వాత కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ కూడా జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత వీలైనంత తొందరగా ఆ విక్టిమ్స్ని మనం కాపాడడం. సో ఈ రెండు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సంబంధించి ఒకవేళ మనల్ని అడగొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా ఈ స్టాంపెడ్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, లేదంటే ఎలాంటి రెస్పాన్సెస్ అనేది అవసరము అని చెప్పేసి కూడా మనం డైరెక్ట్ ఎగ్జామ్లో అడగొచ్చు.